వనస్థలి క్రాంతి లయన్స్ క్లబ్ తరఫున ఈ రోజున మా పాత శ్రీ మార్తి వాసుదేవరావు గారికి ఇవాళ అనారోగ్యరీత్యా హాస్పిటల్లో చేరారు. వారికి శస్త్రచికిత్స ఉంది. వారికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగి మళ్ళా తిరిగి పూర్తి ఆరోగ్యంతో రావాలని చెప్పి ఈ మధ్యగా వారి ఆరోగ్యం బాగుండాలని, వారి తిరిగి పూర్తి ఆరోగ్యంతో వచ్చి మన బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ గాయత్రి భవన్లో కూడా వారి సేవలు అందించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా గ్యాంగ్ లీడర్ శ్రీ సాధు శ్యామప్రసాద్ గారు, వారు వివిధ రకాల పోస్టుల్లో పనిచేశారు. మంచి విస్తృతశీలి వారు రావడం, చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రస్తుత వ్యక్తి రాజపరావు గారు వచ్చారు, తల్లిదండ్రులు గారు వచ్చారు, వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సహాయం చేసినటువంటి సిహెచ్ డాక్టర్ గారికి, అలాగే ఆర్మీఆర్పీ శర్మ గారి డాక్టర్ గారికి, ఆయన మిత్రబృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాసేవలో మన జీవితం సుదీర్ఘం చేసుకోవాలని కోరుతున్నాము. ఇప్పుడు మా గ్యాట్ శ్యామప్రసాద్ గారిని 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన దేశంలో చాలామందికి తెలుసు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అమెరికాలో స్టార్ట్ అయ్యి 217 దేశాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎన్నో కార్యక్రమాలు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ కార్యక్రమాలు చేయడమే ఈ లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం. ఆ ఆశయాన్ని పుణికిపుచ్చుకొని మన వనస్థలిపురంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వనస్థలి క్రాంతి అని ఒక 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నిరాడంకంగా నిరవధికంగా మా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మరి బ్లడ్ డొనేషన్ అయితే ఏమి, డయాబెటీస్ క్యాంపులు అయితే ఏమి, ఎన్విరాన్మెంట్ అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలతో పాటు మధ్య పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మాకు ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేశాడు, గౌరవ చైర్పర్సన్గా చేశాడు. లయన్ వాసుదేవరావు గారు ఇవాళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉంది. ఈరోజు ఈ మధ్య పంపిణీ కార్యక్రమానికి తాత కూడా వారే. మరి వారికి ఆయురారోగ్యాలు కలగాలని, ఆ ఆపరేషన్ బాగా దిగ్విజయంగా జరిగి కిడ్నీ రావాలని కోరుకుంటూ నేను అందరికీ సెలవు. థ్యాంక్ యూ. మీరు రండి, ఆయనకి ఇవ్వండి, చెయ్యటం మీరు ఇవ్వండి. చల్లగా ఉంది. చెప్పండి. మన మిత్రుడు బ్రాహ్మణ శ్రేయోభిలాషి, మన గాయత్రి భవన్ కోశాధికారి అయిన శ్రీ మార్తి వాసుదేవరావు గారికి ఆరోగ్యరీత్యా శస్త్రచికిత్స ఈరోజు జరుగుతోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. వాళ్ళ భార్య సతీమనే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సహకరించి ఆవిడ కిడ్నీ డోనర్గా ఇస్తుంది. కాబట్టి వారు సంపూర్ణంగా ఆరోగ్యాలతో ఇరువురు కూడా భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి మళ్ళీ గాయత్రి భవన్లో యథావిధంగా సేవలు అందించాలని కోరుకుంటూ వారి పేరు మీద ఈరోజు మజ్జిగ వితరణ అనేది జరుగుతుంది. ఇది దేనికి అంటే వైశాఖ మాసంలో పాదచారులు దాహార్తులై వెళ్తూ ఉంటారు. వాళ్ళకి దాహము దప్పిక తీర్చి ఎండవేడి తగలకుండా వాళ్ళకి ఆయురారోగ్యాలతో మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని పాదచారుల ఉద్దేశంతో మేము వనస్థలపురి భక్త సమాజం తరఫున మూర్తి గారు, మళ్ళీ ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా సహకారంతో ఈ మజ్జిగ వితరణ అనేది ఈరోజు జరుగుతున్నది. సంతోషం. వనస్థలిపురం భక్త సమాజం మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ వైశాఖ మాసంలో మజ్జిగ వితరణ కార్యక్రమం అన్నది మా యొక్క సభ్యుల సహాయ సహకారాలతో, అందులో ముఖ్యంగా మజ్జిగ అన్నది చల్లటి మజ్జిగ అందరూ ఇస్తూనే ఉంటారు. కానీ ఆరోగ్యరీత్యా ఆరోగ్యానికి అవసరమైనది మెడికేటెడ్ మజ్జిగ తయారు చేయడం అన్నది ఒక విశేషం ఇక్కడ. దాన్ని మా హోమియోపతి డాక్టర్ రవిశర్మ గారు ప్రత్యేకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ని కలిపి దాన్ని తయారు చేయడం జరుగుతుంది. మరి అది సాగిన తర్వాత అందరూ కూడా చాలా ఆనందంగా మరి ఆ మధ్య యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తూ చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి
గత కొంతకాలంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తూ మరి మాకు సహకరిస్తున్నారు. మరి ఇవాళ కూడా మా మిత్రుడు గాయత్రి భవన్లో సభ్యుడైనటువంటి వాసుదేవరావు గారికి శస్త్రచికిత్స రీత్యా వారి కోరికపై ఇవాళ ఈ మజ్జిగ వితరణ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి లయన్స్ క్లబ్ తరఫున పెద్దలందరూ రావడం జరిగింది. వారందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సేవలో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సేవలో మనం గమనించినట్లయితే యువకులు చాలామంది వస్తున్నారని చాలా ఆనందించదగ్గ విషయం. ఉమాశర్మ గారు కానీ, మన ముత్యాలరావు గారు అబ్బాయి గారు, రవిశర్మ గారు కానీ, మా సీతారాం శర్మ గారు, ఎవరైనప్పటికీ యువకులు ఈ సేవలో పాల్గొనడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాలు ఈ విధంగా నిరంతరం కొనసాగడానికి అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ మజ్జిగ తయారు చేయడానికి ముఖ్యులైనటువంటి మన రవిశర్మ గారిని శాలువాతో సత్కరించవలసిందిగా లైన్స్ ప్లెక్కలు చేస్తున్నాము. మనం ఎన్ని చేసినా మజ్జిగ రుచిగా లేకపోతే దాని యొక్క మాధుర్యం ఉండదు. దాన్ని వారు ప్రత్యేకంగా చేయడం, దానికి మెడికేటెడ్గా కావాల్సిన ఫార్ములాస్ని ఒక రోజు ముందే వారన్నీ ప్రిపేర్ చేయడం, దాన్ని అన్నీ కలిపి టైం సిస్టమేటిక్గా తీసుకురావడం. ఈ కార్యక్రమంలో మూల విరాటు మూలము అని వారి పక్క నుండి నేను సేవ చేయడం తప్పితే దీని ఐడియా రూపకల్పన అంతా వారి చేస్తున్నారు. మరి వారికి మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు సహకరిస్తున్న వారందరికీ పేరు థ్యాంక్ యూ. అందరం తెలుసు కదా నీకు.